హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో 7 ఏళ్ల తర్వాత మన రాంబాబు మళ్ళీ తన కుటుంబంతో కలిసి మనందరినీ పలకరించబోతున్నారు అనమాట. తన కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఎంత బాధనైనా భరిస్తాడు. మరి అటువంటి రాంబాబుని మనం ఎలా మర్చిపోతాం చెప్పండి? 7 ఏళ్ళైనా ఇంకా మనల్ని ఆ క్యారెక్టర్, ఆ సినిమా, ఆ పెయిన్ అంతా హాంట్ చేస్తూనే ఉంది. సో ఆ సినిమా ఇప్పుడు దృశ్యం 2గా ఒక సీక్వెల్గా మన ముందుకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మన ముందుకు వచ్చేస్తుంది. నిజంగా చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు తెలుగు ప్రేక్షకులందరూ. వెంకటేష్ గారిని, మీనా గారిని అందరినీ కూడా మళ్ళీ స్క్రీన్ పైన చూడడానికి. ఎనీవేస్, ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఫ్యామిలీ ఇక్కడ ఉన్నారు. రాంబాబు కుటుంబంతో పాటు వచ్చారు ఇక్కడికి. అండ్ అఫ్ కోర్స్ నరేష్ గారు, సంపత్ గారు, అందుకనే ఫ్యామిలీ ఎనిమి అటు సైడ్ పక్క పక్కన కూర్చున్నారు. సో అందరికీ హాయ్. హలో 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 హాయ్ హాయ్. వెరీ గుడ్ టు సీ. అండ్ యాక్చువల్లీ చాలా హ్యాపీగా ఉంది సార్. దృశ్యం 2 తెలుగులో వస్తుంది అంటే అమ్మయ్య తెలుగులో చూడొచ్చు అన్న ఒక హ్యాపీనెస్ డెఫినెట్గా ఉంది. సో దృశ్యం 2 మలయాళంలో రీమేక్, ఐ మీన్ సీక్వెల్ చేస్తున్నారు అనగానే ఇట్ వాజ్ ప్లాన్డ్ హియర్ ఆల్సో కదా. సో ఎలా మీకు రాంబాబుని ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడం, 7 years గ్యాప్ వచ్చింది కదా షూటింగ్కి. సో ఇది ఎలా అనిపించింది మళ్ళీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడం? గ్యాప్ వచ్చిన 6 ఏళ్ళుగా మేము ఆలోచిస్తూనే ఉన్నాం, ఇలాంటి సినిమా రావాలి, ఇలాంటి సినిమా రావాలి, మళ్ళీ దృశ్యం లాంటి సినిమా రావాలని నేనే కాదు తెలుగు ప్రేక్షకులు అందరూ కోరుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే దృశ్యం 1 రిలీజ్ అయినప్పుడే యు నో హౌ వెల్ ఇట్ రీచ్ ది ఆడియన్స్ అండ్ హౌ మచ్ దే లవ్ ద ఫిలిం. అండ్ అప్పుడు ఆ టైమ్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్స్ కానీ దట్ వాజ్ దృశ్యం. సో తప్పకుండా సిన్స్ అప్పటి నుంచే ఆ కోరిక అందరికి ఉంది కాబట్టి మేబీ జీతు మేడ్ దృశ్యం 2. అండ్ ఈరోజు తెలుగు ప్రేక్షకులకి దృశ్యం 2 ఇస్ గోయింగ్ టు కమ్ ఆన్ 25th November ఆన్ అమెజాన్ ప్రైమ్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ వీ డిడ్ దిస్ ఫిలిం. అండ్ దృశ్యం 2 కంటే ఎక్కువ డ్రామా ఉంటుంది, ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మోర్ సస్పెన్స్, మోర్ ట్విస్ట్స్. అండ్ అంటే 6 ఏళ్ళ తర్వాత ఏంటంటే అన్నీ కరెక్ట్గా బాగానే ఉన్న టైంలో మళ్ళీ కొత్త ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవటం, అక్కడి నుంచి నాన్ స్టాప్ టెన్షన్స్తో సినిమా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ అగైన్ టు యాక్ట్ విత్ ఆల్ ది ఫేవరెట్ స్టార్స్. Meena has got a wonderful role, Naresh, Nadia, and we've got Sampath on board this time, and Esther, and Suja, and so atla we have some outstanding performers in this film. So all of us have given our best, and I hope the audience love it film. ఎస్. సో మళ్ళీ ఈ కేసుని రీస్టార్ట్ చేసేది సంపత్ గారు. సో రాంబాబు ఏదో ప్రశాంతంగా మళ్ళీ తన జీవితాన్ని ఏదో కొనసాగించుకుంటుంటే మళ్ళీ ఏమిటండి ఇది? కేసు రీస్టార్ట్ చేసి టెన్షన్ మీరు అనుకున్నట్టు ఆయన ప్రశాంతంగా లేదు. ఆయన హీఈస్ ఫార్ అహెడ్ దెన్ ద కాప్స్. సో ఆయన ప్రిపరేషన్లో ఆయన ఉన్నారు. ఒక ఇంటెలిజెంట్ స్క్రిప్ట్ అంటే ఇలాంటి ఒక స్క్రిప్ట్స్ ఎప్పుడో వస్తాయి. అండ్ అలాంటి ఒక స్క్రిప్ట్లో మనం ఉంటాం, మనం చేస్తాం అంటే చాలా ఒక హ్యాపీనెస్ అది. సో డెఫినెట్లీ మీరు దీన్ని అమెజాన్ ప్రైమ్ ఆన్ ద 25th of November చూస్తారు. అండ్ ఐ ట్రస్ట్ that it will make it much more bigger than Drishyam 1, because whoever has watched Drishyam 1 are obviously going to watch this wanting to know how and what Rambabu is doing for his family, and it is extremely interesting. Yes. That's what it is. Yes. సో ఎస్తర్ ఏమో పెద్దదైపోయింది, మీరేమో యంగర్ అయిపోతున్నారు. ఇదేంటి ఈ ఫినామినన్ ఏమైనా కొత్తగా కనిపెట్టారా? నాకు తెలుసుకోవాలని ఉంది. మీనా గారు అండ్ మీరిద్దరు ఊరిని అంటున్నారా మీరు? జోకా? నో, ఐఎమ్ డామ్ సీరియస్ అబౌట్ దిస్. మీరు ఆ బియర్డ్ లుక్లో 7 years తర్వాత చేసిన సినిమాకి ఒక 10 years వెనక్కి వెళ్ళారు. హౌ ఈస్ దిస్ పాసిబుల్? మీరు అలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే లేదు అట్లేం లేదండి. అలా ఉన్నాను. కోవిడ్ టైంలో రెస్ట్ తీసుకున్నాను. ఒప్పుకుంటారా లేదా? ఒప్పుకుంటారు కదా. కోవిడ్ టైంలో రెస్ట్ తీసుకున్నానండి. ఓకే కదా. అవును, నేను కూడా మీరు కూడా యాక్చువల్లీ అవును. మీరు కూడా అండి. అందరూ అలానే అందరూ యంగ్గా ఉన్నాం కదండి. సో హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అందరూ యంగ్ ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం.
సో బట్ సీరియస్లీ సార్ దట్ ఫ్రెష్ లుక్ అనేది ఐ థింక్ సీక్వెల్ పార్ట్కి ఒక ఫ్రెష్నెస్ కూడా తీసుకొచ్చింది అనిపిస్తుంది. మళ్ళీ అంటే ఎగ్జాక్ట్గా సీక్వెల్ లాగా ఏదో చూసిందే చూస్తున్నాము అన్న ఫీలింగ్ కూడా కాకుండా ఈవెన్ ద లుక్ కానీ చేంజ్ కానీ అంతా కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ కొంచెం మళ్ళీ హ్యాపీగా స్టార్ట్ చేయడం అనేది అది కూడా చాలా బాగా అనిపించింది. ఇట్ గేవ్ అ వెరీ మెచ్యూర్ లుక్ ఆల్సో ఎస్ అండ్ క్వైట్ ఇంటెన్స్ అండ్ వెరీ స్ట్రాంగ్. రైట్. సో ఎంజాయ్డ్ ద థ్యాంక్ యూ. సో మీనా గారు, దృశ్యం 2 అనగానే మీకు బాగా ఎక్సైట్మెంట్ ఇచ్చిన పార్ట్ ఇది, అంటే వెంకటేష్ గారితో కలిసి మళ్ళీ వర్క్ చేయొచ్చు అనా, లేకపోతే ఆ క్యారెక్టర్లోకి మళ్ళీ వెళ్ళడం మీకు ఎక్సైటింగ్గా అనిపించిందా? విచ్ పార్ట్ ఆఫ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్ మీకు ఎక్సైట్మెంట్ని ఇచ్చింది? టు బి వెరీ ఆనెస్ట్, రాంబాబు గారికి కూడా దృశ్యం 2 ఫస్ట్ టైం, కానీ నాకు మళ్ళీ అవును the same character, the same kind of sequence, the same situations, scenes, so because I really enjoyed Malayalam చేసినప్పుడు I really loved all the scenes and చాలా ఎంజాయ్ చేసి చాలా ఇన్వాల్వ్ అయి చేశాను. So I was so fortunate to do that again in Telugu. So I am so excited about that fact. ఇంకా ఏం చెప్పను. మీకు నాకు తెలిసి ఇలా సైమల్టేనియస్గా వేరే వేరే లాంగ్వేజెస్లో ఒకే పాత్రని ఒకే సినిమాని చేయడం అనేది కొత్త కాదు. బట్ డెఫినెట్లీ దృశ్యం అనేది మీరు అక్కడ తెలుగులో పైగా సీక్వెల్స్ చేయడం, ఒకటే క్యారెక్టర్లో ట్రావెల్ ఇన్ని ఇయర్స్గా చేయడం కూడా చూస్తున్నాము. ఈ ఎక్స్పీరియన్సెస్లో ఎలా ఉంది మీకు? యాక్చువల్లీ దృశ్యం పార్ట్ 1 చేసినప్పుడు సీక్వెల్ ఉంటుందని ఎవరు అనుకోలేదు. తర్వాత రిలీజ్ అయిన తర్వాత కూడా పెద్దగా ఎవరు దాని గురించి పట్టించుకోలేదు, దాని గురించి ఆలోచనలు లేవు. బట్ దెన్ లేటర్, వెరీ మచ్ లేటర్, శ్రీప్రియ గారు ఒకసారి నాకు చెప్పారు దీనికి సీక్వెల్ ఉంటే బాగుంటుంది అని. నేను అప్పుడు కూడా దాన్ని సీరియస్గా దీన్ని ఎలా సీక్వెల్ చేయగలుగుతారు, చేస్తే బాగుంటుందా, ఎలా, ఐ మీన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ కైండ్ ఆఫ్ థాట్ రావటం, దానికి ఒక ఒక నాట్ రావటం, దట్ సో డిఫికల్ట్. But then when Jeetu called again later, Drishyam 2 కోసం అన్నప్పుడు I was so excited. I was like, my God, Drishyam 2 part 2. Okay, part 2 okay, కానీ దాంట్లో నా క్యారెక్టర్ ఎలా ఉంటుంది? Okay. That was more important for me. So when he narrated the script, I was very thrilled. I was very excited. ఎందుకంటే సెకండ్ సీక్వెల్లో కూడా మంచి పాత్ర, మంచి క్యారెక్టర్ రావటం అన్నది ఇట్స్ వెరీ quite rare, quite quite a difficult thing. Not everybody will get that opportunity. So that way I really feel very fortunate and very excited and very happy about it. Wonderful. And Naresh garu, యూజువల్గా సీక్వెల్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు కొన్ని క్యారెక్టర్స్ సైడ్ లైన్ అయిపోతూ ఉంటాయి, కొన్ని యాడెడ్ క్యారెక్టర్స్ వచ్చి పాత క్యారెక్టర్స్ని డామినేట్ చేయడం కానీ ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మొత్తంగా కథ కూడా మారిపోతూ ఉంటుంది. బట్ ఐ ఫీల్ దృశ్యం 2 సీక్వెల్ అనేది పర్ఫెక్ట్ సీక్వెల్ ఫర్ ఎ ఫిల్మ్. ఎక్కడ కూడా ఆ మేజర్ ఎమోషన్ కానీ ఆ కథ నుంచి బయటకు వెళ్లకుండా, ఐ మీన్ నేను మలయాళం వర్షన్ చూశాను, స్టిల్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ ద తెలుగు వర్షన్. సో మీ క్యారెక్టర్ మళ్ళీ ఇప్పుడు దృశ్యం 2లో వస్తుందని అన్నప్పుడు మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అసలు సీక్వెల్ పైన? బేసిక్గానే అదే చెప్పినట్టు అసలు దృశ్యమే తెలుగుకి శ్రీప్రియ గారు డైరెక్ట్ చేసినప్పుడు ఈ సేమ్ టీం వర్క్ చేసింది. ఇట్ ఈస్ అ గేమ్ చేంజర్ ఫర్ తెలుగు స్క్రీన్. అంటే కొత్త టైప్ ఆఫ్, అంటే ఈ క్రైము, థ్రిల్, ఫ్యామిలీ ఇంత కంబైన్ చేసి మాస్ థియేటర్స్లోనే ట్రెమెండస్, అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఒక రెస్పాన్స్. ట్రూ సార్. సో దిస్ గివ్ అ బిగ్ థ్రిల్. అంటే ఒక మార్పు వచ్చింది. ఈవెన్ నా క్యారెక్టర్ కూడా, నేను చేసే క్యారెక్టర్స్లో కూడా మార్పు వచ్చినాయి ఈ సినిమా. ఇట్ వాస్ సచ్ అ బూన్ ఫర్ మీ పర్సనలీ ఆల్సో. మరి సేమ్ జిత్తు జోసెఫ్ అయినా అంటే ఎక్స్ట్రాడినరీ బ్రెయిన్ వర్క్ అండి. వాట్ ఐమ్ సేయింగ్ అయితే ఇట్ నాట్ జస్ట్ ఎ సీక్వెల్, ఏదో ఇంకో సీక్వెల్ రావాలని కాదు. దట్స్ వాట్ ఈవెన్ జీతు గారు కూడా ఇందాక చెప్తూ ఉన్నారు. అసలు దీనికి మళ్ళీ చేయలేమన్నటువంటి వ్యక్తి 5 ఏళ్ళు పనిచేసిన తర్వాత ఇటువంటి సీక్వెల్తో రావడం, మళ్ళీ అది చూడడం, మేము తర్వాత దాన్ని వర్క్ చేయడం, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ పీస్ ఆఫ్ బ్రెయిన్ వర్క్ అండి ఫర్ ది డైరెక్టర్. అండ్ ద టీమ్ ఈజ్ ఈక్వల్లీ థ్రిల్డ్ బికాస్ జనరలీ ఒక కామన్ మ్యాన్ హీరో
అని అతను ఐడెంటిఫై చేసుకుంటాడు. అంటే ఫ్యామిలీ అనేది ప్రొటెక్షన్ అనేది పెద్ద, అంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ మ్యాన్. సో అలా కనెక్ట్ అయింది ఫిల్ము. ఈ సెకండ్ పార్ట్ నేను చెప్పకూడదు, మీరు చూడాలి. దీంట్లో అంటే ఎవరికి ఎంత లెంగ్త్ ఉంది, ఎవరేంటి అని పక్కన పెట్టాను, బికాస్ ఇట్ వాస్ ద స్క్రిప్ట్ అంతే. స్క్రిప్ట్లో ఒక భాగం ప్రతి వాళ్ళని కూడా. నేను చెప్పాను కదా, నేను యాక్చువల్లీ కొంత లెంగ్త్ ఎంత దానికి కంపేర్ చేయలేము, బట్ ఒక ఫిలిం దాంట్లో ఒక సీన్ ఎక్స్ట్రాడినరీగా పండింది ఆయనతో, హీరోతో, వెంకటేష్తో చేసినట్టు. మళ్ళీ ఎగ్జాక్ట్లీ. సో ఆ లాస్ట్ అక్కడ ఎక్కడ ఎండ్ అయిందో మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ ఒక్క సీన్ చాలు క్యారెక్టర్ యాక్టర్గా నాకు. అండ్ దీంట్లో సంపత్ క్యారెక్టర్ ఇట్ వాజ్ ఆల్మోస్ట్ న్యూ ఇన్క్లూషన్ తీసుకోవాలి. అలాగే సుజా క్యారెక్టర్, ఎస్తర్ అఫ్ కోర్స్, మీనా, వాళ్ళిద్దరు హీరో హీరోయిన్స్ వాళ్ళ ఇది. సో ఓవరాల్గా ఇట్ ఈస్ అ బిగ్ థ్రిల్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిలిం. అంత మంచి, అంత అందంగా వచ్చింది మలయాళంలో కూడా. దాన్ని మళ్ళీ తెలుగు వాళ్ళు చూడబోతున్నాను మన భాషలో, వరల్డ్ వైడ్. See, that is the biggest thing. We are all really looking forward because 240 countries reach out nante. You know, the number of people who are going to watch it. And I mean, that's what we are looking for. When such new content is there, alanti reach vachinappudu, then you know, we start experimenting on better content next time. So we're really glad it's going to reach out to everybody. Right. And especially these kind of movies watched so much at home also. So I'm really happy. Amazon Prime is releasing it on November 25th. Yeah. రైట్ సార్, వండర్ఫుల్. ఇన్ఫ్యాక్ట్ దృశ్యం కనే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలామంది దృశ్యం 2 మలయాళం రిలీజ్ అయినప్పుడు దే వర్ సో ఎక్సైటెడ్, దే వాచ్ ద మూవీ, బట్ సమ్వేర్ దే వాంటెడ్, అయ్యో ఇది తెలుగులో ఎప్పుడు వస్తుంది మళ్ళీ తెలుగులో ఇది చూడాలి అని. దే వర్ ఆల్ వెయిటింగ్, సో మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్. సో ఐఎమ్ రియలీ గ్లాడ్ దట్ ఐ డిడ్ తెలుగు 2, దృశ్యం 2 ఇన్ తెలుగు. అండ్ అది కూడా ఇప్పుడు చాలా తొందరగా 25th November 2021లో అమెజాన్ ప్రైమ్లో రాబోతుంది. సో ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దెమ్, సో ఎక్సైటెడ్ అబౌట్ దట్. టు బి ఆనెస్ట్, నేను ఏదైనా మూవీ తెలుగులో వస్తుంది, మన భాషలో వస్తుంది అంటే నేను ఆ ఒరిజినల్ చూడను. చాలా మంది, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఏమంటే పర్టికులర్గా ఇది మలయాళంలో వచ్చినా మేము వెయిట్ చేస్తాం, తెలుగులోనే చూస్తాం అని అందరూ అన్నారు. Right. చాలా మంది. If I met, around 100 people, nearly 80-90 people keep saying that, no, we are going to only watch it on Telugu. So I'm But really somehow glad. దృశ్యంకి I couldn't stop myself, sir. I really wanted to know 2 sequel ఎలా చేసుంటారు అని. అందుకనే నేను మలయాళం చూసేసా. ఇప్పుడే చూడని అన్నారు. లేదు, యూజువల్లీ సార్, అందుకే చెప్తున్నా సార్, నేను యూజువల్లీ చూడను, బట్ ఇప్పుడే నువ్వు చూడలేదని చెప్పి నేనే చెప్పాను. నో, ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్ ఐ సెడ్ సార్, మలయాళం వర్షన్ నేను చూసేసా, బట్ యూజువల్లీ నేను చూడను. ఫర్ దిస్ ఫిల్మ్ చూడరు, కానీ ఇప్పుడు చూసారంట. ఫర్ దిస్ ఫిల్మ్ కానీ మా ఫ్రెండ్స్ మాత్రం చూడలేదు. మా ఫ్రెండ్స్ చూడలేదు, వాళ్ళు తెలుగులో చూడబోతున్నారు. నేను కూడా తెలుగులో చూస్తాను సార్, నాకు కూడా తెలుగు కావాలి. ఫ్యాన్స్ ఉన్నారండి. యా, మలయాళం మీరు చూసి ఉండకూడదు. అయ్యో సార్, బట్ ఐఎమ్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ ఫర్ ద తెలుగు వర్షన్ సార్, నిజంగా. ఎందుకంటే మన ఆర్టిస్టులు, మన భాషలో మన ఎమోషన్ అంతా కూడా, ఎందుకంటే నేను ఫస్ట్ చూసింది తెలుగు దృశ్యం కాబట్టి ఆబ్వియస్గా, అండ్ ఎస్తర్ దృశ్యం చేస్తూనే పెరిగింది. మీనా గారు మీరైనా కనీసం ఒక లాంగ్వేజ్లో తప్పించుకున్నారు, బట్ ఎస్తర్ కామన్ ఫర్ ఆల్ దృశ్యం కదా, ఆల్ లాంగ్వేజెస్ 3, మలయాళం, తమిళ్ అండ్ తెలుగు. So how is it the whole journey? I think your career is almost filled with Drishyam kada. So how is it? That's also true. I mean, first I did Drishyam in Malayalam, and then Drishyam, and I think the next year Papanasam, and then after 6 years Drishyam 2, and now in Telugu. It's been a crazy journey, and like you said, I think majority of people remember me with Drishyam also. And even there are a lot of people who think Drishyam was my first film. But it's so good to be back again and, be part of the family. It still feels fresh and happy. Okay. It's not like it's boring, okay, how am I going to do the Telugu version now? It's a new team. Everything just feels new. Yeah. Ee party Telugu vachesi undale. By now I thought you would speak in Telugu. Avunandi. Ayyo, prompting. No, I mean, I understand that. I really like the language. I try to learn, but I'm also really scared to speak in the mistakes. I mean, if I'm scared, I won't learn the language also, but I'm trying. Okay. I understand. Okay. So Suja garu, tell us something about your character. ఎక్కువ చెప్పకూడదు.
క్యారెక్టర్ గురించి అస్సలేం అడగకూడదా? సరే అయితే. అవునండి, మీరు చూస్తే బాగుంటుంది, నేను Okay. చెప్తే బాగుంటుంది. ఓకే, నాకు అర్థమైంది. ఓకే, సో అయితే వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అడుగుతాను డెఫినెట్గా, ఎందుకంటే ఐ హ్యాడ్ ఇంత వండర్ఫుల్ మంచి- ఎక్స్పీరియన్స్ అండి నిజంగా Yeah. చెప్పాలంటే. చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు వచ్చి వెంకీ గారు వచ్చి లెజెండ్ ఇండస్ట్రీలో, వాళ్ళ వచ్చి ఆ టైమింగ్కి షూటింగ్ స్పాట్ వచ్చేది, ఇంత డెడికేషన్గా వర్క్ చేసేది, అందరి దగ్గర చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. మీనా అక్క అక్కని నేను పిలిచి అక్క అయిపోయారు. సో వాళ్ళు చాలా సాఫ్ట్గా హ్యాండిల్ చేస్తారు ఏ సిచ్యువేషన్ వస్తా కూడా. సో అదని నేను నేర్చుకున్నాను. అందరూ కో ఆర్టిస్ట్ అందరూ చాలా ఫ్రెండ్లీ. జీతు సార్ వచ్చి ఒక్కొక్క విషయం వచ్చి దగ్గరికి వచ్చి చెప్తారు, ఇది ఇలా చేయాలి అలా చేయాలని. సో అది ఆ ఫోకస్ ఎలా పెట్టుకోవాలి, ఒక వర్కింగ్ ప్లేస్లో ఎలా ఉండాలని నేర్చుకున్నాను. దృశ్యం 2 తర్వాత ఎన్ని మూవీ చేస్తాను నాకు తెలియదంటే, ఎన్ని మూవీ చేసినా కూడా ఈ ఫిలిం నాకు చాలా స్పెషల్. నా కెరియర్కి ఇది వచ్చి చాలా ముఖ్యమైన ఫిలిం. సో థ్యాంక్స్ టు అగైన్ ఐమ్ టెలింగ్ రాజ్ కుమార్ సేతుపతి అండ్ శ్రీప్రియ మ్యామ్, అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు సురేష్ ప్రొడక్షన్స్ ఆల్సో. వండర్ఫుల్ సార్. దృశ్యం మూవీ శ్రీప్రియ గారు డైరెక్ట్ చేయడం జరిగింది, తెలుగు వర్షన్. అండ్ ఇప్పుడు దృశ్యం 2 జీతు జోసెఫ్ గారే డైరెక్ట్ చేశారు. సో ఇది ఎలా జరిగింది? దిస్ టైమ్ శ్రీప్రియ గారి ఇన్పుట్స్ కూడా ఏమైనా ఉండినాయా? జీతు జోసెఫ్ గారే చేయడానికి రీజన్ ఏంటి సీక్వెల్ని తెలుగులో? రీజన్ కాదు, when we did Drishyam 1, Sripriya had directed it and we had a wonderful job, and she did, and the movie was so successful. And Drishyam 2, Jeetu directed it, and I think he was excellent also. So both the versions, we had wonderful directors, and I thoroughly enjoyed them. And I have to, especially Drishyam 2, it's Jeetu's intelligent writing which took the movie to another level. Right. And you know, it's very difficult to get sequels like that. అంటే సీక్వెల్ చేయటం అనేది చాలా కష్టం, అండ్ ఎస్పెషలీ ఈ జానర్లో, యూనో ఈ క్రైమ్ థ్రిల్లర్స్లో విల్ బి వండరింగ్ హౌ what can he do, but the way he came up with this wonderful script is just amazing. That's what stunned the audience, you know, and that's why we were so keen that we should do it immediately, and Wow. we did this film, and I'm so happy Telugu ప్రేక్షకులకి such a wonderful film త్వరలో వస్తుంది. అండ్ ఎందుకంటే ఈసారి ఇంతకు చెప్పినట్టు మోర్ డ్రామా, మోర్ ఎంటర్టైన్మెంట్, మోర్ థ్రిల్స్ అండ్ మోర్ ట్విస్ట్స్, అండ్ విత్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ బై ఆల్ ది యాక్టర్స్. I'm so happy I got to work with all of them, and I'm glad it's coming on 25th November on Right. Amazon Prime. Yeah. ఐ థింక్ రాంబాబు క్యారెక్టర్ అనేది ప్రతి ఇంట్లో ఉండే క్యారెక్టరే సార్. అందుకనే నాకు తెలిసి దృశ్యం సినిమాకి ఆ క్యారెక్టరైజేషన్స్కి అంత కనెక్ట్ అయిపోయారని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాబ్లమ్స్ చిన్నవై ఉండొచ్చు, పెద్దదై ఉండొచ్చు, వేరు వేరు అయి ఉండొచ్చు, కానీ ప్రతి ఇంట్లో తన ఫ్యామిలీ కోసం నిలబడే మనిషి ఖచ్చితంగా ఉంటారు. అందుకనే అందరూ ఫ్యామిలీస్ అలా కనెక్ట్ అయిపోయారు దృశ్యంకి. అండ్ అదే కాకుండా మీ ఇద్దరి కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో దట్ చిలిపి డైలాగ్స్ కానీ, అండ్ వెంకటేష్ గారు మీనా గారు కలిసారంటే తెలుగు ప్రేక్షకులకి పండగే నిజంగా. సో హ్యాంగర్ ఈసారి. ఫ్యామిలీస్కి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా రాంబాబు అన్నట్టు ఇదివరకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయిపోయాయి, ఇది కూడా పోద్ది. పోతుంది. Yeah. సో దట్స్ రాంబాబు, యూనో హీఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిస్ ఫ్యామిలీ, Right. అండ్ he knows how to save his family no matter what happens. So that's the character everybody wants to see, everybody wants to be in their life, and I'm glad I got to do Rambabu's character again. Yeah. వండర్ఫుల్. సో సంపత్ గారు, యూజువల్గా ఒక సినిమా ఇలా సెన్సేషన్ క్రియేట్ చేసి సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి ఒక ట్రెండ్ సెక్టర్గా నిలిచిన సినిమా ఇన్ఫ్యాక్ట్ దృశ్యం అనేది. అలాంటి సినిమా ఒకసారి మిస్ అయినప్పుడు కూడా ఒక ఆర్టిస్ట్గా అనిపిస్తుంటుంది కదా, అరే ఇలాంటి సినిమాలో నేను కూడా ఉంటే బాగుండేదని. దృశ్యం టైంలో మీకు అలా ఏమైనా అనిపించిందా? అనిపించిందండి. అవునా? నేను అప్పుడే చెప్పా. Okay. ఇన్ఫాక్ట్ నేను ఈ సినిమా పార్ట్ 1 వచ్చి చెన్నైలో చూసేటప్పుడు నేను నా ఫ్రెండ్తో చూశాను. వాళ్ళకి చెప్పాను, నేను ఎలాగైనా ఇది సీక్వెల్ చేస్తే నేను ఉండాలి దాంట్లో అని. సో ప్రాబబ్లీ ద యూనివర్స్ హర్డ్ మై రిక్వెస్ట్. మీ కోరిక నెరవేరింది ఫైనల్లీ. ఎస్. సో సార్, దృశ్యంకి సాంగ్స్ కూడా నిజంగా చాలా మంచి హిట్ అయ్యాయి. ఇప్పటికీ మాకు ఆ సాంగ్స్ ఒకటి ప్యాథోస్ అయినా, ఒకటి మంచి ఫ్యామిలీ సాంగ్ అయినా ఇప్పటికీ మేము వింటూ ఉంటాము. అలా దృశ్యం 2 మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అంటారు? టెల్ us something We've got a about nice music. family song where I think Meena
you know, after she goes through a lot of emotions, the way she thinks what's happening in life. I mean, is this what happening in our lives? So that's shot very beautifully, and it shows all the emotions of all the actors. So I think it's a beautiful tune, and of course I have to also mention the background score, which is excellent for the film. So I think నాకు తెలిసి ఈ క్వశ్చన్ మిమ్మల్ని ఈ పాటికే అడిగి ఉంటారు, దృశ్యం 3 కూడా ఉంటుందా అని. దృశ్యం 3, 4, 5 అన్ని జీతుని అడిగితే తెలిసిపోతుంది. సో ఇంతాక ఎవరు అంటా ఉన్నారు, మేము ముసలాళ్ళు అవుతానే ఉంటాం, పిల్లలు పెళ్ళి అవుతానే ఉంటుంది. సో ఆ అంటే టైంలో ఈసారి రాంబాబు థియేటర్ కల్లా నెరవేరిపోయింది. సినిమాలు తీస్తూ ఉంటాడు, సినిమాలు తీస్తున్నారు, హిట్లు అవుతాయి, ఫ్లాప్లు అవుతాయి. సో చూద్దాం ఆ టైంలో ఎవరెవరు ఏం చేస్తూ ఉంటారు. కానీ ఒకటి మాత్రం ఇట్స్ వెరీ క్లియర్, నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, నో మ్యాటర్ సంబడి విల్ ఆల్వేస్ కమ్ టు ఇన్వెస్టిగేట్ దిస్ కేస్. అది మీనాతో ఈ సినిమాలోనే ఐ మీన్ ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు కొత్త ఎస్ఐ వస్తూ ఉంటారు, మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. సో వీ హ్యావ్ టు లివ్ విత్ ఇట్. సో వీ కెనాట్ ఎస్కేప్ దిస్ యునో దిస్ ఎమోషన్, దిస్ సిచ్యువేషన్. So, but don't worry, I'm there to save all of you. So that's that's what I do there. వండర్ఫుల్. సో ఫైనల్లీ మీనా గారు, ఒక్కసారి దృశ్యం 2 గురించి తెలుగు ఆడియన్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? వెళ్ళి చూడమంటా సినిమా. డెఫినెట్గా మంచి సినిమా. ఐఎమ్ వెరీ ష్యూర్, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, చాలా మంచి సినిమా విత్ అన్ప్రెడిక్టబుల్ ట్విస్ట్స్ అండ్ టర్న్స్. డెఫినెట్గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండాలో అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిసప్పాయింట్మెంట్. సో అందరూ చూడండి, ఎంజాయ్ చేయండి, హ్యావ్ అ గుడ్ వాచ్. ఇప్పుడు ఈ సినిమా వెళ్ళి చూడక్కర్లా, ఎగ్జాక్ట్లీ, ఇంట్లో ఉండి మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు. కొంచెం టెన్షన్ ఉంటే అలా తిరిగేసి మళ్ళీ వచ్చి పొద్దున రాత్రి చూస్తూనే ఉండదు. బికాజ్ యాక్చువల్లీ టు బీ ఆనెస్ట్ ఇట్స్ అ వండర్ఫుల్ ఫిలిం, అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ that it's come out really well. So I'm sure Telugu audience will love the film. Thank you very much. సార్, ఇది ఫస్ట్ నుంచి కూడా అమెజాన్ ప్రైమ్ వీడియోతో అసోసియేట్ అయ్యి ఉండడం జరిగింది కదా, అసలు థియేటర్ థాటే లేదా సార్? ప్రొడ్యూసర్స్ ఏమనుకుంటారో నేను అది చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. Thank you all. Thank you very much. We are eagerly waiting for 25th to watch Drishyam 2 on Amazon Prime Video.